ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి చూపించిన ప్రేమ ఏదైతే ఉందో అది మళ్ళీ మీకు దొరుకుతుందా లేదా అనేది ఈరోజు రీడింగ్ అనమాట. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. చూద్దాం. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ అనేది మీకు మళ్ళీ దొరుకుతుందా? అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళే మాత్రమే ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రేమ అనేది మళ్ళీ మీకు దొరుకుతుందా? Five of Swords, Knight of Swords, the Hierophant, Seven of Swords, Nine of Wands, Four of Cups, Queen of Cups, Five of Pentacles, the Devil, Two of Swords, Page of Wands, Three of Wands, Three of Pentacles, the Death, and Judgment. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మళ్ళీ మీ లైఫ్లోకి ఆ ప్రేమ అనేది దొరుకుతుందా అంటే, అసలు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మీ జెన్యున్గా అయితే మీ లైఫ్లోకి రాలేదు. వాళ్ళు మారి మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు తప్ప వాళ్ళ ఇంటెన్షన్ అనేది వేరే ఉందన్నమాట. మీ లైఫ్లోకి మిమ్మల్ని మోసం చేయడానికే మీ లైఫ్లోకి వచ్చారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. ఓన్లీ చాలా మంది ఏంటంటే మెటీరియలిస్టిక్స్ లైఫ్ కోసం మాత్రమే వచ్చారు. ఏదో ఫిజికల్ రిలేషన్షిప్ కోసమైనా, లేకుంటే మీరు దగ్గర మనీ రిలేటెడ్ మెటీరియలిస్టిక్స్ లగ్జరీ లైఫ్ ఉండడానికి, లేకపోతే మీ ద్వారా వాళ్ళ లైఫ్లో ఎంజాయ్ చేయడానికి, మీ ద్వారా వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అవడానికి, లేకుంటే మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి, మెటీరియలిస్టిక్ మనీ పరంగా యూజ్ చేసుకోవడానికి కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి కానీ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. అంతేగాని 100% మీ లైఫ్లోకి జెన్యున్గా అండ్ రిలేషన్షిప్ పరంగా 100% ఎఫర్ట్స్ పెట్టాలైతే రాలేదన్నమాట. ఎందుకంటే మీ ఇద్దరిది ఒక సీక్రెట్ రిలేషన్షిప్ కూడా. సో మీ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ లైఫ్లో వాళ్ళు మిమ్మల్ని ఒక సోర్స్ లాగా చేసుకున్నారనమాట. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ సోర్స్ ఆఫ్ డెజైర్స్, అంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి మిమ్మల్ని ఒక యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ రిలేషన్షిప్లోకి రావడం అయ్యిందనమాట. అంటే మేబీ అప్పుడు మీరు చూపించిన ప్రేమ కూడా మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఆలోచించుకోండి. వాళ్ళు మీతో ఎలా ఉన్నారు, మీతో ఎలా ఉండేవాళ్ళు, అండ్ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారనమాట, థర్డ్ పార్టీ కూడా ఉన్నారు.
అంటే ఈ థర్డ్ పార్టీ మేబీ వాళ్ళకి ఆల్రెడీ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక పర్సన్ వీళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్కి మీకు ఇచ్చే ఇంపార్టెన్స్కి ఎలా ఉంది, అండ్ వాళ్ళ లైఫ్లో వీళ్ళు రావడం వల్లనే వాళ్ళు చేంజ్ అయ్యారు. సో వీళ్ళతో అవసరం తీరిపోయింది, మనకు ఇంకొకళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం వెళ్దాము, వీళ్ళకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అవసరమా, ఇది ఒక సీక్రెట్ రిలేషన్షిప్ అండ్ వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేంత గొప్ప పర్సన్సా వీళ్ళు, అలా వీళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారనమాట. సో ఏంటంటే వీళ్ళు వాళ్ళని మోసం చేశారు. మీ పర్సన్ మిమ్మల్ని మెటీరియలిస్టిక్గా, అంటే మీరు వాళ్ళకి మనీ పరంగా హెల్ప్ చేశారు, అండ్ ఫిజికల్గా వీళ్ళు మిమ్మల్ని బాగా యూజ్ చేసుకున్నారు, అండ్ ఏదైతే మెటీరియలిస్టిక్గా వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళు నాట్ ఓన్లీ ఏదో ఒక రీజన్ చెప్పి మీకు ఎప్పుడు ఏదో ఒకటి మనీ పరంగా మెటీరియలిస్టిక్గా వీళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికే ఉన్నారనమాట. సో ఎప్పుడైతే వీళ్ళకి అది అవసరం తీరిపోయిందో, అది అవసరం తీరిపోయినాక వాళ్ళు మీ లైఫ్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో వీళ్ళు రాకపోవడమే మీ లైఫ్లోకి మంచిది. వీళ్ళు చూపించిన ప్రేమ అనేది మీరు చూపించిన దానిలో 1% కూడా లేదనమాట. వీళ్ళు ఏదైనా ప్రేమ చూపించారంటే ఓన్లీ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే. అసలు మీరు ఒక దేవతలాగా కనిపిస్తారనమాట. అప్పుడు మాత్రమే వాళ్ళు రియలైజేషన్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడు మీకు తప్పు చేశామని చెప్పి, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది రిపీటెడ్ అవుతానే ఉందన్నమాట. చాలాసార్లు మిమ్మల్ని బ్లాక్ చేయడము, అన్బ్లాక్ చేయడము, మళ్ళీ వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు లేదు లేదు నేను మారిపోయాను, నా అంత బుద్ధిమంతులు ఎవరు లేరని చెప్పి చూపించడము, మళ్ళీ సేమ్ రిపీటెడ్గా వాళ్ళకి అవసరమైనప్పుడు రావడము, అవసరం తీరిపోగానే వెళ్ళడం, ఇలానే చేశారనమాట. బట్ దీంట్లో లాస్ అయింది ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ మీరు మాత్రమే నమ్మి మోసపోయారు. సో మీకు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వీళ్ళు ఇలా మోసం చేస్తారని కూడా, వీళ్ళంత మంచి వాళ్ళు లేరన్న ఫీలింగ్ మీకు ఉంది. బట్ మీరు ఏంటంటే మీ అమాయకత్వమే మిమ్మల్ని ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంచిందనమాట. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా జరుగుతున్నా కూడా మీరు దాన్ని తీసుకోలేకపోయారనమాట. అంటే రియలైజేషన్, అంటే తప్పు జరుగుతుందని తెలిసినా కూడా అది తప్పు కాదులే అన్న ఫీలింగ్లోనే మీరు ఉన్నారు. లేదు వాళ్ళు అలా చెయ్యరులే అన్న, ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్లాక్ ఆర్ అన్బ్లాక్, ఏదైనా అవసరమైనప్పుడు మిమ్మల్ని యూజ్ చేసుకోవడం, మళ్ళీ అవసరం తీరగానే మిమ్మల్ని ఏదో ఒకటి గొడవ పడ్డము, ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని దూరంగా ఉండడం, ఇలా చేస్తున్నప్పుడైనా మీరు రియలైజ్ అవ్వాలి కదా. బట్ మీరు ఏంటంటే మీ లైఫ్ లెసన్ నేర్చుకోలేదు. సో అందుకనే ప్రజెంట్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు కొంచెం చేంజ్ అయ్యి మీ దగ్గరకు వచ్చిన టైంలోనే మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండి అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లము, ఎందుకు నా లైఫ్లోకి వస్తున్నారు వెళ్తున్నారు, నిజంగా లవ్ ఉంటే కనుక ఎందుకు వెళ్తారు, మళ్ళీ ఏదో ఒక రీజన్ పెట్టుకుని ఎందుకు రావాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడల్లా నేను ఎందుకు, ఈవెన్ మిమ్మల్ని ఫైనాన్షియల్గా వాళ్ళు యూజ్ చేసుకున్న దానివల్ల మీరు కొన్ని అప్పుల పాలవ్వడము, ఫైనాన్షియల్గా చాలా లాస్ అవ్వడము, ఇప్పుడు మీకు ఎవరికి చెప్పుకునే ఆప్షన్ లేదనమాట ఫైనాన్షియల్గా గురించి కూడా. ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళు చక్కగా బ్లాక్ చేసేసుకుని థర్డ్ పార్టీతో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీరేంటంటే వీళ్ళు మిమ్మల్ని మోసం చేసిన దాన్ని ఎవరికీ చెప్పుకోలేక, అది రిలేషన్షిప్ పరంగా అవనివ్వండి, మనీ పరంగా అవనివ్వండి, ఎవరికి చెప్పుకోలేక, ఎక్కడ చెప్పడానికి కూడా మీ దగ్గర ప్రూఫ్లు లేక మీరు మీలోనే బాధపడుతూ, సో ఎందుకు ఇలా అవుతుందని చెప్పి, ఎందుకంటే మీరు అందరినీ గుడ్డిగా నమ్ముతారు. అంటే ఎవరిని కూడా ఒకవేళ ఎదుటి వాళ్ళు తప్పు చేశారన్నా కూడా తొందరపడి మీరు వాళ్ళని ఒక మాట కూడా అనడానికి రెడీగా ఉంటారు అనమాట. సో వాళ్ళని అదే వాళ్ళని యూజ్ చేసుకునే విధంగా చేసిందనమాట. అంటే మీ వీక్నెస్సే వాళ్ళ స్ట్రెంగ్త్ అయ్యింది. మీ వీక్నెస్ ఏంటి, మీరు ఈజీగా నమ్మేయడము, ఈజీగా వాళ్ళని నమ్మడమే కాకుండా, ఈజీగా వాళ్ళని గుడ్డిగా నమ్మడమే కాకుండా ఈజీగా వాళ్ళు ఏం చెప్పినా చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు మీరు. వాళ్ళు మిమ్మల్ని ఒక ఎడిక్షన్లో ఉంచేసి వాళ్ళ ఎడిక్షన్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. పోనీ వాళ్ళు ఏమైనా గొప్ప పర్సన్సా, మీకు ఎంత ప్రేమ, ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అండ్ జెన్యూన్ పర్సన్, వీళ్ళంతా నిజాయితీ పరులు ఎవరు లేరనా అనుకుంటే అలా కూడా లేదనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా చేసేది వీళ్ళని మోసం చేసి మనీ పరంగా యూజ్ చేసుకోవడము, రిలేషన్షిప్ పరంగా వాడుకోవడము, ఇలానే ఉంటుందన్నమాట. అది మీకు తెలుసుకోలేకపోయారనమాట. ఒకవేళ తెలిసినా కూడా మీరు దాంట్లో మాయలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారంటే ఓన్లీ వాళ్ళకి మీరు ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి మాత్రమే.
సో ఏంటంటే మీ వీక్‌నెస్‌ని ఎదుటి వాళ్ళ స్ట్రెంగ్త్‌గా చేసుకోకముందే మీరు మీ లైఫ్‌లో రియలైజ్ అయ్యి ఉంటే మీ పార్ట్నరు అట్‌లీస్ట్ వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీ వాల్యూ తెలుసుకునేలాగా మీరు చేసుకునేవాళ్ళు. బట్ ప్రతిసారి వాళ్ళు ఏదో ఒకటి ముద్దు ముద్దుగా మాటలు చెప్తుంటే లేదులే వీళ్ళు మారిపోయారని మీరు ఫీల్ అయిపోయి వాళ్ళ కోసం ఏదైనా చేయడము. ఈవెన్ చివరికి మీరు అప్పుల పాలవ్వడం అయితే జరిగింది. మరి వాళ్ళు తిరిగి వస్తారా అంటే వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ గూడా ఉందనమాట. ఇంకొక థర్డ్ పార్టీ ఉన్నారు. మీరు జరిగిపోయిన దాంట్లో గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటం వల్ల మీ టైం వేస్ట్ తప్ప వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయడం వలన మీకు వచ్చేదేం లేదు. ఇంకా మీరు హెల్త్ పరంగా కూడా సఫర్ అవుతూ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రాకముందు మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారనేది మీరు బ్యాక్‌కి వెళ్లి చూసుకోండి. అప్పుడే మీకు అర్థమవుతది. సో వీళ్ళ వల్ల నేనేం లాస్ అయ్యాను? ఒకప్పుడు హ్యాపీగా లైఫ్‌లో నాకంటూ ఏది లేదు. ఇది నాకు లేదు అని అనుకోవడానికి గూడా ఏమీ లేకుండా అంతా కూల్‌గా ఉండే పర్సనల్లా ఇప్పుడు ఎమోషనల్ అయిపోయి ఎమోషన్స్‌ని బ్యాలెన్సింగ్ చేయకుండా చేసుకోలేక కోపం వస్తున్నా, లేకుంటే చిరాకొస్తున్నా ఇదే ఎందుకు జరుగుతుంది అని మిమ్మల్ని మీరు నిందించుకోవడం, మిమ్మల్ని మీరు సెల్ఫ్ అబ్యూజ్ చేసుకోవడము ఇదనైతే చేస్తున్నారు. బట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేయాలి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మీ దగ్గర మోసం చేశారంటే వాళ్ళ కర్మ. మోసం చేశారంటే మీరు మంచితనమే వాళ్ళని చేసేలాగా చేసింది. సో దాన్ని మీరు రియలైజ్ చేసుకొని ఇది మీ లైఫ్‌లో ఈవెన్ మీ పార్ట్నర్ విషయంలోనే కాదు, మీరు ఎవరి విషయంలో అయినా కూడా ఇదే జరుగుతా ఉంది. అది మీ ఫ్రెండ్స్ రూపంలో కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అందరూ కూడా మీ వీక్‌నెస్‌తోనే అందరూ ఆడుకుంటున్నారు. ఆ వీక్‌నెస్ మీరు వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే మీ లైఫ్‌లో మీ దగ్గరికే అందరొస్తారు. సో గతాన్ని మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వండి. లైఫ్‌లో మీరు ఎదిగినప్పుడు మీ పార్ట్నరు వెళ్ళిపోవడం వల్ల మీరు బాధపడుతూ కూర్చోవడం వల్ల మీ పార్ట్నర్ ఇంకా చులకనైపోతది. అలా కాదు, మీరు బతకాల్సిందేందంటే వీళ్ళు నా లైఫ్‌లో ఎళ్ళిపోయిన తర్వాతే నా లైఫ్ ఎలా మార్చుకున్నానో చూడు అనే విధంగా అయితే వాళ్ళకి తెలియాలి. అప్పుడే సో నేనొక మంచి పర్సన్‌ని మిస్ చేసుకున్నా అన్న ఫీలింగ్ అనేది వాళ్ళలో రావాలన్నమాట. సో ఎప్పుడు కూడా గైడెన్స్ అనేది మీకు ఓన్‌గా గైడెన్స్ తీసుకునే అలవాటు లేదనమాట. ఎప్పుడు కూడా ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. అది ఎమోషనల్‌గా అయినా, మనీ పరంగా అయినా ఏదైనా కూడా నేను చేసేది కరెక్టా? రాంగా? అని డెసిషన్ తీసుకోవడానికి గూడా మీరు ఇంకొకళ్ళకి డిపెండ్ అవుతూనే ఉన్నారు. సో, ఓకే. డెఫినిట్‌గా మీరొక మంచి గైడెన్స్ ఇచ్చే పర్సన్స్‌ని అది మీ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వనివ్వండి, ఎవ్వరైనా గూడా మీకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చే పర్సన్‌ని మీరు గైడెన్స్ అనేది తీసుకుంటే గనక, అంటే ఏదైనా చేసేటప్పుడు ఒక స్టెప్ ఏసే ముందు మీరు ఎవరొకళ్ళు అడిగి, ఓకే. నేనిది చేస్తున్నాను. అది కరెక్టా? కాదా? వీళ్ళు నా లైఫ్‌లోకొచ్చారు. వీళ్ళు ఇలా చేయడానికి రీజన్ ఏంది? లేతే ఇప్పటికైనా గూడా మీరు మీ ప్రాబ్లమ్స్‌ని మీ క్లోజ్ ఫ్రెండ్స్‌కి కానివ్వండి, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు గదా! వాళ్ళకైనా మీరు చెప్పుకుంటే గనక డెఫినిట్‌గా మీ పాస్ట్‌లో జరిగింది మళ్ళీ మీ లైఫ్‌లో రిపీట్ అవ్వకుండా ఉంటది. అంటే వాళ్ళకి కూడా ఒక బుద్ధి అనేది ఎవరైతే మీకు గైడెన్స్ ఇస్తారో వాళ్ళ ద్వారానే మీ దగ్గరికి మళ్ళీ వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు డెఫినెట్‌గా. సో వీళ్ళు చూపించే ప్రేమనైతే మీరు పొంగిపోకండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళొచ్చినా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టే వస్తారు తప్ప మీ మీద ప్రేమతో ఏం వస్తారని అయితే ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళు మోసం చేసే పర్సన్స్, మోసం చేయడానికే వచ్చిన పర్సన్స్. మీరు చేయాల్సిందల్లా వీళ్ళని గుడ్డిగా నమ్మేసి మళ్ళీ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో, ఎటు కదలలేని సిచ్యువేషను, ఇటు రిలేషన్‌షిప్‌లోనే ఉండలేను, బయటకి రాలేని సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదైతే రిపీటెడ్‌గా మళ్ళీ చేసుకోవద్దనమాట. సో ఒకటే స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయండి. మీ పార్ట్నర్ మోసం చేసి వెళ్ళిపోయారు. మిమ్మల్ని యూజ్ చేసుకొని వెళ్ళిపోయారా? సో డెఫినిట్‌గా వీళ్ళు మోసం చేసే పర్సన్స్ ఇలాంటి వాళ్ళని నా లైఫ్‌లో మళ్ళీ ఎంట్రీ ఇవ్వకూడదు. అండ్ వీళ్ళకి బుద్ధి అయితే జరగాలి. బుద్ధి చెప్పేదైతే చేయాలి. ఈవెన్ మీ వల్ల అవుతున్నా చేయండి. లేదంటే గనక కాలమే వాళ్ళకి బుద్ధి చెప్తుంది. వాళ్ళ కర్మ అనేది వాళ్ళే అనుభవిస్తారని చెప్పి మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళండి. మీ కెరియర్ పరంగా, మీ లైఫ్ పరంగా మీరు ముందుకు వెళ్ళండి.
అంతేకాని వాళ్ళ గతంలో కూర్చొని వాళ్ళ గురించి బాధపడుతూ వాళ్ళు మోసం చేశారని తెలిసినా, వీళ్ళని యూజ్ చేసుకున్నారని తెలిసినా, వాళ్ళ నుంచి మీరు వాళ్ళకి ఇవ్వడమే తప్ప వాళ్ళ నుంచి మీరు ఏం తీసుకోలేదని తెలిసినా, మీరు చూపించే దాంట్లో వాళ్ళు 1% కూడా ఇవ్వలేదని తెలిసినా, లేదు వాళ్ళు నాకే కావాలి, వాళ్ళే కావాలి, వాళ్ళు లేకపోతే నేను బతకలేను, అది ఇది నేను సూసైడ్ చేసుకుంటానని అనుకుంటా ఉంటే కనుక అది మీ కర్మ కిందే అవుతుంది. సో ఇదనమాట మీ పార్ట్నర్. అసలు ప్రేమ ఉంటేనే కదా ప్రేమ చూపించడానికి, మళ్ళీ ఆ ప్రేమ తిరిగి రావడానికి. సో బాబా ఏం గైడెన్స్ ఇస్తారు అనేది కూడా చూద్దాం మనం. సో మీ లైఫ్కి బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది చూద్దాము. బాధలు, ప్రక్షాళన, నమ్మకం, నిర్లిప్తత, వాస్తవాన్ని ఎదుర్కో. సో వాస్తవాన్ని ఎదుర్కో. ఎండమామి వెనక పరిగెత్తడం ఆపండి, అది ఒక భ్రాంతి మాత్రమే. సో లేని దానికోసం ఇంకా వస్తారు, లేదు నా వాల్యూ తెలుసుకుని వస్తారని చెప్పి వాళ్ళ కోసం ఇంకా ఎదురు చూడడం అనేది, ఇంకా బాధపడుతూ ఉండడం అనేది మీ మూర్ఖత్వం మాత్రమే. సో లైఫ్లో మీ పాస్ట్లోకి వెళ్ళి చూసుకోండి, వాళ్ళు మీ లైఫ్లో ఎలా ఉన్నారు, మీరు వాళ్ళ లైఫ్లో ఎలా ఉన్నారు, మీరు వాళ్ళకి ఏం చేశారు, వాళ్ళు మీకు ఏం చేశారు, మీరు జెన్యున్గా ఉన్నారా, వాళ్ళు జెన్యున్గా ఉన్నారా అని ఆలోచించుకొని, సో వీళ్ళ కోసం మనం ఆలోచించడం, వీళ్ళ కోసం మనం ఎదురు చూడడం అనేది కరెక్టా కాదా, దానివల్ల మనకి ఏమొస్తుంది అనేది అయితే మీరు ఆలోచించుకోండి. బాధలు, అత్యుత్తమైన ఆత్మలు అనేక బాధల తర్వాత పరిణతి చెందాయి. సో కంపల్సరీ నా లైఫ్ ఎప్పుడు ఎవరు చూసినా కూడా నన్ను మోసం చేసే వాళ్ళే, అది ఫ్రెండ్స్ అయినా కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఈ రిలేషన్షిప్ పరంగా అయినా, నేను ఎవరిని నమ్ముతానో వాళ్ళే నన్ను గుడ్డిగా నమ్ముతాను కాబట్టి నన్ను మోసం చేస్తారు అని అనుకుంటా ఉండకండి. ఎందుకంటే ఒకసారి మీకు మోసం జరిగింది అంటే నెక్స్ట్ ఇంకొకరు మీ లైఫ్లోకి నమ్మే ముందు ఒక్కసారైనా ఆలోచించుకోండి. అంతేగాని ఆ తప్ప మీదే అవుతుంది. మోసం చేస్తున్నారంటే మీరు మోసపోతున్నారు కాబట్టి వాళ్ళు మోసం చేస్తున్నారు, ఆ ఛాన్స్ మీరే ఇస్తున్నారు. సో అది ఒకసారి తెలుసుకోండి, ఎవరితో ఏమన్నా మాట్లాడినా చేసినా కూడా. ప్రక్షాళన, మీ కర్మలను ప్రక్షాళన చేయడానికి గురువులు, దేవదూతలు, సంరక్షణ దేవదూతలు, ప్రధాన దేవదూతలు పనిచేస్తారు. సో మీకు ఇప్పుడు ఏదైతే ఈ సిచ్యువేషన్స్ రిపీటెడ్గా వస్తున్నాయో కంపల్సరీ మీకు పాస్ట్ లైఫ్లో కర్మ వల్ల కానివ్వండి, ప్రెజెంట్ లైఫ్లో మీకు తెలియని చేసిన కర్మల వల్ల కానివ్వండి, ఇలాంటివి రిపీటెడ్గా మీ లైఫ్లోకి వస్తున్నాయి. సో వాటిని మీరు రిమూవ్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సో మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో, మేబీ ఇది నేను నా లైఫ్లో ఏదో ఒక తప్పు వల్ల జరిగి ఉంటుందని మీరు రిపీటెడ్గా మళ్ళీ అది రిపీటెడ్గా చేసుకోకపోవడం వల్ల మీ లైఫ్ మళ్ళీ తిరిగి కర్మ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. అండ్ ఎవరైతే నేచర్కి, బర్డ్స్కి, అలాగే భూమత 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో పంచభూతాలకి కనెక్ట్ అయితే కనుక డెఫినెట్గా మీ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ అనేది స్లోగా క్లియర్ అవుతూ ఉంటుంది. మళ్ళీ రిపీటెడ్గా ఇవి రాకుండా ఉంటాయి. డాగ్స్కి, స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేయడం కానీ, బర్డ్స్కి ఫీడ్ చేయడం కానివ్వండి, పేదలకి, బెగ్గర్స్కి హెల్ప్ చేయడం వల్ల కానివ్వండి, ఇలాంటివి చేయడం వల్ల మీ కర్మ ఏదైతే ఉందో మీకు తెలిసి కానీ తెలియక పని చేసిన ఈ లైఫ్లో కర్మలే మన లైఫ్లోకి వస్తాయి అని ఏం లేదు. గత జన్మ నుండి వచ్చిన కర్మలు మనం తెచ్చుకుంటాము. ఈ లైఫ్లో మనం చేసే కర్మలు కొన్ని ఉంటాయి, కొన్ని మనకు తెలిసి తెలియక చేసే కర్మలు కొన్ని ఉంటాయి. వాటన్నిటిని మనము క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. నమ్మకము, మీ ఆలోచనలన్నింటినీ నమ్మద్దు, అవి నిజాలు కాదు. సో మీరు ఏదైతే మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, వాళ్ళు నన్ను జెన్యున్గానే లవ్ చేశారు, మళ్ళీ వాళ్ళకి అట్లీస్ట్ మనీ అవసరమైనా నా దగ్గరికి వస్తారు, అప్పుడైనా మనము మంచిగా ఉండమని మనం మార్చుకుందాము అని అయితే అనుకుంటున్నారేమో. సో మార్పు వస్తుంది అనేదైతే జెన్యున్గా లవ్ చేస్తే డెఫినెట్గా మార్పు వస్తుంది. మరి బట్ వాళ్ళు జెన్యున్గా లవ్ చేసింది లేదు, ఓన్లీ మెటీరియలిస్టిక్గా మాత్రమే లవ్ చేశారు. సో మీ నమ్మకం దాని మీద కాకుండా మీ కెరియర్ మీద, లేదు నేను మోసపోయాను ఈసారి మళ్ళీ మోసపోను అని నమ్మి మీ మీద మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటే కనుక మీ కెరియర్, మీ లైఫ్ అన్నీ కూడా బాగుపడతాయి. నిర్లిప్తత, మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లిప్తంగా ఉండండి. నిర్లిప్తత అంటే మనుషులు మరియు పరిస్థితుల నుండి పారిపోవడం కాదు, వాటికి మీపై నియంత్రణ ఇవ్వద్దు. అంటే అలర్ట్గా ఉండడం అంటే, సో నేను ఎవరితో మాట్లాడినా, ఎవరితో
ఉన్న అది ఫ్రెండ్షిప్ కానీ, రిలేషన్షిప్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ బాండింగ్ కానివ్వండి, ఏదైనా కూడా నేను ఎంత మంచిగా ఉన్నా కూడా వీళ్ళందరూ నన్ను మోసమే చేస్తున్నారు, వీళ్ళందరూ నాకు బ్యాక్ స్టెప్పే చేస్తున్నారు అని మీరు అందరికీ దూరంగా ఉండి ఒక బౌండరీ క్రియేట్ చేసుకుని 4 గోడల మీద కూర్చోవడం అనేది సొల్యూషన్ కాదు. అందరితో ఉండాలి. బట్ ఎంతవరకు ఉండాలి? అంతవరకు ఉండాలి. అండ్ ఎంత ఎలర్ట్‌గా ఉండాలంటే ఎదుటి వాళ్ళ ఆలోచనలు కూడా మీరు పసిగట్టేలాగా ఉండాలనమాట. వాళ్ళ మైండ్ సెట్ కూడా మీరు రీడ్ చేసేలాగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీ లైఫ్‌లో ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అందుకే దూరంగా ఉండి వీళ్ళతో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాము, ధ్యానం చేద్దాం, మౌనంగా ఉందాం అనేదైతే కరెక్ట్ కాదనమాట. అప్పుడు అందరూ లేకుండా ఒంటరిగా వెళ్ళిపోతారు తప్ప ఏమి మార్పు అనేది ఉండదు మీ లైఫ్ వలన. ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.